దక్షిణాఫ్రికాకి ఎగుమతి చేస్తున్నారు. వైసీపీ పరిపాలన హయాంలోనంట 1300 లారీలు కేటాయించారంట దీని ట్రాన్స్పోర్ట్ కోసం. నిజంగా ఎంత విచిత్రంగా ఉందంటే, మరి పేదల సంక్షేమం పేరు మీద ఇస్తున్న బియ్యాన్ని అక్రమార్కులు విక్రమార్కులు కొన్ని వేల టన్నులు అమ్ముకుంటున్నారంటే మరి దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. గత ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమం ఒకటి జరుగుతుందన్న విషయం కూడా మనకు తెలియదు కదా. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి మాట్లాడి తనను కూడా ఆటంకాలు కలుగు చేస్తున్నారు, నాకు కూడా విషయాలు అధికారులు ఆయన ఫ్యాక్ట్గా మాట్లాడాడు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఆ మదిలో ఉండమాట అనుకుంటాడు తప్ప అరువు తెచ్చుకొని మాట్లాడే వ్యక్తి కాదు. ఆయనగా పెద్దగా తిమ్మిని బొమ్మిని చేసే రాజకీయాలు తెలియవు. ఎందుకంటే చాలా చక్కగా మాట్లాడతాడు. మీకు ఒక మాట చెప్తాను, మీకు ఒక మాట గుర్తు చేస్తాను. ఈ మాట వినండి. జగన్ గారు పోయి నన్ను పోడాల్సింది పోయి ఏంది మాట? శాల్వా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి ఇవాళ బొత్స పెదలచ్చయ్య గారికి సన్మానం చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ. మరి బొత్స పెదలచ్చయ్య గారికి చెప్పాలంటే చెప్పే కదా సన్మానం చేస్తాను, సన్మానంలో ఉన్నాను, పెట్టే ఫోను. వాడు ఎవడైతే నీకే దిగ లోఫర్ గాడి నీకు అవసరమా? డాఫర్ గాడి నీకు అవసరమా? చెప్తావా ఫకీరు నీకు అవసరమా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో విప్లవ అడుగులు పడ్డాయని 1,10,000 కోట్ల రూపాయల సౌర విద్యుత్తులు ఆదా చేశాను కాబట్టి నాకు సన్మానం చెయ్యండి, నాకు మంగళహారతులు పలకండి, నాకు దండయ్యండి అని అంటున్నారు. మరి ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి 1300 లారీలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ అక్రమార్కుల రేషన్ బియ్యం గత ప్రభుత్వంలో ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ కాదా వర్మ గారు? మరి దీన్ని చేయమంటారు సన్మానం? ఈ రోజున నేను అనకూడదు, ఎందుకంటే ప్రభుత్వం దిగిపోయింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కాబట్టి, చిన్నపరెడ్డి గారు కూడా డిబేట్లో ఉన్నారు కాబట్టి విమర్శించడం నా బాధ్యత కాదు. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డాలుగా విభజించుకున్నారు. కాకినాడ నేను ద్వారంపూడి చంద్రశేఖర్ గారికి, చిత్తూరునేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, కడపనేమో వైఎస్ అవినాష్ రెడ్డి గారికి, అమరావతినేమో సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఈ విధంగా డివిజన్ చేసుకొని అందిని కాడికి దోచుకున్నారు. ఈ దోపిడి మీద ప్రభుత్వం ఇప్పుడు ఏంటి కాదండి, ద్వారంపూడి గారు చాలా అవినీతి చేశారన్నారు, ఇదిగో అరెస్ట్ అన్నారు, అదిగో అరెస్ట్ అన్నారు. 6 నెలలు అయిపోయింది. నాదెండ్ల గారు వెళ్ళారు, ఏం కాలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ఇప్పుడన్నా అరెస్ట్ అవుతారా లేదా? ఏదో జరుగుతుందని కదా బయటకు వస్తుంది. ఒక మాట మాత్రం యథార్థం సార్, మీ మాటకి నేను ఏకీపిస్తా. చట్టం చర్యలు తీసుకోవటంలో అలసత్వంగా ఎందుకుంది బాలకోటయ్య గారు, ఎందుకు ఆలస్యం అవుతున్న దాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. ఎందుకు అవుతుందో అయితే మాకు తెలియదు, కానీ చట్టం కదిలింది, చర్యలు తీసుకునే క్రమాన్ని అయితే చేపట్టింది. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు సభలో ఏ మాట అయితే అన్నాడో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గుడ్డలెప్పదీయలేకపోయినా కనీసం చేతికి వేడీలేసి జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే, ఆయన సామ్రాజ్యాన్ని మాత్రం కూలగొట్టాలి. రైట్. ఆయన అవినీతి మీద విచారణ చేయాలి, దానికి సంబంధించిన నేరగాలను అరెస్ట్ చేయగలిగి పవన్ కళ్యాణ్ గారు తన మాట నిలబెట్టుకోవాలి. ఓకే, అరుణ గారు. అరుణ గారు సిగ్నల్ లేదా మీకు?